పురా లోకల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ ఆదిత్య. యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడానికి ప్రతి జిల్లాలో స్కిల్ సెంటర్లు, స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. ఇక నైపుణ్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. ప్రభుత్వ రంగంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి కూడా చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రైవేటు రంగంలోనూ యువత ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పనకు చర్యలను ముమ్మరం చేస్తున్నామని వివరించారు. ఇక జాతీయ యువజన దినోత్సవం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల మంత్రి డి శ్రీధర్ బాబు వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సికింద్రాబాద్లోని డైరెక్టర్ అండ్ కమిషనర్ యూత్ సర్వీస్ కార్యాలయంలో యువజన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి జాబ్ మేళని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఇక నెట్విన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి జాబ్ మేళలో ప్రిన్సిపల్ కార్యదర్శి సవ్యసాచి ఘోష్, సిట్విస్ ఎండి వేణుగోపాల్ పాల్గొన్నారు. ఇక 5,000 ఉద్యోగాల కల్పనకు నిర్వహించినటువంటి జాబ్ మేళలో 80 కంపెనీలు పాల్గొనగా 6,500 మంది యువత రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ స్వామి వివేకానంద ఆలోచనలు, వారి మార్గం యువతకి ఆదర్శనమని తెలిపారు. యువ వయసులో మంచి విద్య, ఉద్యోగం అవసరమని అన్నారు. యువత సమస్యలను పరిష్కరించాలని భావనతో ఉద్యోగ కల్పన గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని స్పష్టం చేశారు. యువతి యువకులకు పాత్రికేయ మిత్రులకి అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాం. ఇప్పుడే మా డైరెక్టర్ గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ విషయాలు ప్రత్యేకించి స్వామి వివేకానంద గారి జీవిత చరిత్ర గురించి, దేశ చరిత్రలోనే ఒక స్పిరిచువల్ గురువుగా ఈ కార్యక్రమానికి చేసిన మా ప్రిన్సిపల్ సెక్రటరీ తెలియజేసుకుంటాం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మా యువజన సర్వీస్ సంచాలకులు డాక్టర్ వాసు, అలాగే ఈ కార్యక్రమాన్ని చేసిన యువతకి, తర్వాత ప్రెస్ కి, ఎలక్ట్రానిక్ ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క క్యాండిడేట్ తప్పనిసరిగా లేదా క్యూఆర్ కోడ్స్ అక్కడ హ్యాంగ్ చేసి ఉన్నాయి. ఆ క్యూఆర్ కోడ్స్ ని స్కాన్ చేసుకొని అక్కడ దానికి యువతకు ఉండదని చెప్పిన స్వామి వివేకానంద గారి అనేక అంశాలు. ఎందుకంటే he told all the powers in the universe are yours, that is ours. It is we
who have to put our hands before eyes and cry. You know, no day can be dark if we can really put in our energy. సో మీరు ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటే నేను చెప్తా ఉన్నాను, స్వామి వివేకానంద గారికి సంబంధించి రామకృష్ణ మఠ్ ఉంది పెద్దగా ఇక్కడ. మరి రామకృష్ణ మఠ్ సంబంధించిన వచ్చే వరకు అనేక మంది యువత కూడా వారు అక్కడ ఉన్న లైబ్రరీస్ ఉపయోగించుకొని స్వామి రామకృష్ణ గారు చెప్పిన అనేక ఫిలాసఫికల్ అంశాలను కూడా పరిగణన తీసుకొని స్వామి వివేకానంద గారి అనేక అంశాలు పరిగణన తీసుకొని యువత సరైన దారిని నడవాలి. వారు చేసే ప్రయత్నం ఈరోజు అంటే ఇట్ ఈస్ అవర్ జ్యువెల్ ఇన్ హైదరాబాద్ తెలంగాణ రామకృష్ణ మఠ్ లిబర్ట్ మన లోవర్ ట్యాంక్మెంట్ ఏరియాలో ఉన్న అంశాన్ని. ఎందుకంటే చాలా మంది యువత పొద్దున్న లేవగానే 5-5:30 పోయి అక్కడ దే టేక్ పార్ట్ ఇన్ మెడిటేషన్, దే టేక్ పార్ట్ ఇన్ ద లెక్చర్స్, దే టేక్ పార్ట్ ఇన్ డెలివరేషన్. దే వుడ్ లైక్ టు ఎవాల్వ్ యాజ్ ఎ కంప్లీట్ పర్సన్. అండ్ ఆ పర్సనాలిటీస్ విషయం వచ్చే వరకు అనేక అంశాలు మనం తీసుకుంటున్న ప్రయత్నం. సో ఇవన్నిటి అంశాల విషయంలో ఈరోజు జాతి గురించి చెప్పడం జరిగింది, మన భారతదేశ చరిత్ర గురించి. ఈరోజు అనేక మంది అంబేద్కర్ లాంటి మహనీయులు కానీ, గాంధీజీ లాంటి స్వాతంత్ర సమరయోధులకు సంబంధించి, జవహర్లాల్ నెహ్రూ గారికి సంబంధించిన వారందరికీ కూడా స్ఫూర్తి మనం గర్వంగా చెప్పుకోవాలి. ఆనాడు యువకుడైన స్వామి వివేకానంద గారు ఒక స్ఫూర్తినిచ్చి స్వాతంత్ర ఉద్యమానికి కూడా వారు నేరుగా కాకుండా అనేక మంది స్వాతంత్ర ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చిన ఒక మహనీయుని మనం ఈరోజు జ్ఞప్తికి తెచ్చుకుంటూ నివాళులు అర్పిస్తూ, నేను యువతకు సంబంధించి కూడా యువత పెడదారి పడతా ఉన్న తరుణంలో మనం చూస్తూ ఉన్నాం. గ్రామీణ ప్రాంతంలో అయితే నేను కూడా గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యుని, అక్కడ కూడా యువత పెడదారి పెట్టే అనేక అంశాలు ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించి మనం ఈ ప్రభుత్వం లాగా ఆకర్షణీయంగా కనబడే మారక ద్రవ్యాలకు సంబంధించి డ్రగ్స్ దాన్ని అదుపు చేయాలి అనే ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాలి. దానికి సంబంధించి ఎవరు ఎక్కడ ఏది అంశం వచ్చినా ఇక్కడి నుంచి హైదరాబాద్ ని మొదలుపెట్టుకొని కింద స్థాయి వరకు గ్రామీణ ప్రాంతంలో ఈరోజు ఒక సోషల్ విలేజ్గా డ్రగ్స్ సంబంధించిన అంశం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసి అడిషనల్ డీజీ ర్యాంక్ ఆఫీసర్ని పెట్టి దాన్ని మన రాష్ట్రంలోనే లేకుండా చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు పోతాము. వివేకానంద గారి గురించి చాలా ఇన్స్పిరేషనల్గా వారు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అంటే మీరందరూ కూడా యువకులు, సరే ఈరోజు జాతీయ యువజనోత్సవ ప్రారంభం, దానికి తోడు మొన్న జరిగిన పోటీలలో శిల్పారంభంలో రాష్ట్ర స్థాయిలో యువజనోత్సవాలు నిర్వహించడం, మరి జానపద నృత్యం, జానపద సంగీతం, పోస్టర్ మేకింగ్, స్టోరీ రైటింగ్, ఫోటోగ్రఫీ అనేక అంశాలపై నిర్వహించిన మరి తరుణంలో మొదటి స్థానంలో కానీ దీంట్లో పాల్గొన్న చాలామంది యువ సోదరులు సోదరులు కూడా రావడం, ఈరోజు యువతను ప్రోత్సాహం చేయాలనే ఈ యూత్ సర్వీసెస్ విభాగం లక్ష్యం. యువతకు సంబంధించి ఇంతకుముందు సభ్యసాచి ఘోష్ గారు చాలా ఇన్స్పైరింగ్. I asked Principal Secretary గారు to speak basically because he is such a modest, a very senior officer, and he has got a great talent. So I just want him to stand and speak few words because you are a big inspiration for those young students here. So this has to be the connection between a political executive and an administrator, and also with the citizens like you. You are our, treasure of the nation and treasure of the Telangana.
కొన్ని విషయాలు వారు చెప్పారు. అంటే మీ వయసులో చాలామంది కూడా మీకు కావాల్సిన అవసరాలు ఏంటి, ఇమీడియట్గా ఉద్యోగం దొరకాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మంచి కాలేజీ చదువుకోవాలి, డిగ్రీ చదువుకోవాలి. ఇదేదో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఏదో కోర్స్ చెప్తా ఉన్నారు, స్వామి వివేకానంద గారు చెప్పిన అంశాలని చాలామంది మధ్యలో ఉండొచ్చు. కానీ ప్రతి అడుగు, ప్రతి అంశం, ప్రతి మాట స్వామి వివేకానంద గారు చెప్పింది మనం ఆలోచన చేస్తే అనునిత్యం మనం పడుతూ ఉన్న ఇబ్బందులు, మన మదిలో ఉన్న ఆలోచనలకి సమాధానం దొరుకుతుంది స్వామి వివేకానంద గారిని వారికి సంబంధించిన కోర్స్ కానీ వారికి సంబంధించిన బుక్స్ చదువుకుంటారు. మేము ఫిలాసఫికల్గా చెప్పలేము. అంటే మీ వయసు దాకా మేము ఈ వయసుకు వచ్చాం. మీ వయసులో ఉన్నప్పుడు మీరు మరి గుర్రం ఏ విధంగా ఆగుతో ఆ విధంగా పోవాలని ఆలోచన చేస్తాం. పోవాలి. యూ హ్యావ్ టు డ్రీమ్, యూ హ్యావ్ టు అచీవ్. ఒకటి ఒక స్పష్టంగా ఒక మాట చెప్పడం జరిగింది, చాలా ఫేమస్ కొటేషన్, దాంట్లో ఉన్న సూక్ష్మాన్ని గ్రహించాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.